హాయ్ ఎవ్రీవన్! ఈ వీకెండ్ అయితే మా ఇంటికి గెస్ట్ వచ్చారనమాట. వాళ్ళ కోసం అయితే స్పెషల్‌గా నాటుకోడి పులుసు చేస్తా ఉన్నాను. ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాలు, క్యాషు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఎండుమిరపకాయలు, తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించేసుకొని చల్లగైన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని మసాలా రెడీ చేసుకోవాలి. ఇంకా ఈరోజైతే నేను ఈ బిగ్ పాట్‌లో చేస్తాను. ఈరోజు నేను 1 ½ కేజీ చికెన్ చేస్తాననమాట. దీంట్లో అయితే మనకి 3 కేజీ వరకు ఉడుకుతది. సో, ఫస్ట్ అయితే పాన్‌లోకి ఆయిలు, తర్వాత ఆనియన్, టమోటో, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి మగ్గిన తర్వాత చికెన్ వేసి పసుపు, సాల్ట్ ఏసి ఫస్ట్ వాటర్ ఏయకుండా ఉడికించుకోవాలి ఒక 30%. తర్వాత మనం ప్రిపేర్ చేసుకోండి మసాలా వేసి సో, వాటర్ క్వాంటిటీ చూసుకోవాలనమాట. మనకి నీళ్ళగా ఉండాలా, కొంచెం గట్టిగా ఉండాలా అనేసి. కొంచెం కారం పొడి కూడా వేశాను, ఎక్కువ వేశాను. నాటుకోడి కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటే బావుంటది. తర్వాత ఒక 30% ఉడికించుకుంటే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి రాగి సంగటి కూడా చేసింటి. దీంతో పాటు దమ్ బిర్యానీ కూడా చేసింటనమాట. చాలా టేస్టీగా కుదిరాయన్ని.